కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. రేపో మాపో రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీలో అలజడి నెలకొంది. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ సీటు నుంచి మూడోసారి పోటీ చేయాలనుకున్న మంత్రి ఆశలపై వైసీపీ నీళ్లు చల్లింది. కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ పార్టీ నిర్ణయంపై తిరుగుబాటు చేసిన జయరాం ఇప్పుడు చంద్రబాబు చెంతకు చేరే ఆలోచనలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ కీలక నేతల రాజీనామాల రగడపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ పార్టీ పెద్దల నిర్ణయాలతో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ కోటకు బీటలు వారటమే కాదు, ఏకంగా బద్దలయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు మెల్లగా జారుకుంటున్నారు. కీలక నేతల రాజీనామాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ముందుగానే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అదే బాటలో మరికొందరున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం కూడా పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఆలూరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేతకు కర్నూలు లోక్సభ సీటు కేటాయించారు. కానీ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి కర్నూలు నుంచి పోటీకి ససేమిరా అన్నారు. పలుమార్లు తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుచ్చగించారు. పార్లమెంటు ఎన్నికల బరిలో దింపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నయానో భయానో నచ్చచెప్పేందుకు ట్రై చేశారు. కానీ ఈ నేత ఒప్పుకోలేదు. మరోవైపు ఆలూరు అసెంబ్లీ టికెట్ ను తన వ్యతిరేక వర్గానికి చెందిన చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షికి ఇవ్వటం జయరాంకు నచ్చలేదు. ఈ విషయంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సిద్ధం సభకు డుమ్మా కొట్టారు. దీంతో మంత్రి జయరాం పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరైన జయరాం మాత్రం గైర్హాజరవటం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి రాజీనామా చేస్తారని ఎప్పటినుంచో వినపడుతున్నా రాప్తాడు సభకు డుమ్మా కొట్టడంతో దీనికి మరింత ఊతమిచ్చినట్టయింది. వాస్తవానికి గుమ్మనూరు జయరాంకు 2 దశాబ్దాలకు పైగా రాజకీయాలతో అనుబంధం ఉంది. 2001లో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. మొదట తెలుగుదేశం ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2006లో సైకిల్ పార్టీ నుంచి చిప్పగిరి జెడ్పీటీసీగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఈ నేత ఆశలపై సీఎం జగన్ నీళ్లు చల్లారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించి పార్టీ పెద్దలపై తిరుగుబాటు చేశారు. నచ్చని చోట ఉండలేక పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు మంత్రి జయరాం. తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు చెంతకు చేరేందుకు సిద్ధం అవుతున్నారు. రేపో మాపో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. జయరాం టీడీపీలో చేరితే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ సీటును ఆశిస్తున్నట్లుగా సమాచారం. టీడీపీ జనసేన అభ్యర్థులు తొలి జాబితాలో ఈ సీటును పక్కన పెట్టారు. మంత్రి జయరాం వైసీపీని వీడితే ఆ పార్టీ ఆలూరు అభ్యర్థిపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి విరూపాక్షి టెన్షన్ పడుతున్నారట. ఈ మంత్రి అనుచరులు విరూపాక్షి సహకరించడం లేదనే టాక్ ఉంది. మరోవైపు మంత్రి జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ ఆలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో ప్రాధాన్యత లేదంటూ విమర్శించారు. జయరాంతో కలిసి వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారు. మార్కెట్ మొత్తం మీద మంత్రి జయరాం పార్టీ మారితే వైసీపీకి భారీ షాక్ తప్పదని భావిస్తున్నారు.